హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. సో ఆల్రెడీ తమ్నేల్ అయితే చూసారు కదా. నేనైతే నా హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను డెలివరీ కోసం. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది. నాకు 7th మంత్ స్టార్టింగ్ లోనే సర్విక్స్ ఓపెన్ అయిందని చెప్పేసి స్టిచెస్ అయితే వేశారు. సో ఇంక సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకని చెప్పేసి నేనైతే నా హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. యాక్చువల్ గా రేపటికి 9th మంత్ వస్తుంది. నేను ఆ ముందు రోజే బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. 9th మంత్ వచ్చిన రోజునే డాక్టర్ చెకప్‌కి అయితే రమ్మని చెప్పారనమాట. ఇంకా చెకప్‌కెళ్ళిన తర్వాత స్కాన్ చేసి మళ్ళీ అడ్మిట్ అవ్వమంటారో, ఇంకా పర్లేదు బానే ఉందని చెప్తారో తెలీదు కదా. మళ్ళీ అప్పటికప్పుడు అంటే బ్యాగ్ అది రెడీ చేసుకోవడం హడావుడైపోతుందని చెప్పేసి నేనైతే ముందు రోజే బ్యాగ్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. నేను ఇవన్నీ బ్యాగ్‌లో సర్దుకునే ముందు అసలు నేను ఏమేం బ్యాగ్‌లో పెట్టుకుంటున్నానో అవన్నీ కూడా వీడియోలో చూపిస్తే ఫర్దర్‌గా డెలివరీ అయ్యే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే మదర్ ఎసెన్షియల్స్ అంటే నాకేం కావాలో అవన్నీ కూడా చూపిస్తాను. తర్వాత బేబీకి ఏం పెట్టాలో అవన్నీ కూడా చూపిస్తాను. సో దట్ సెపరేట్‌గా వీడియో సెపరేట్‌గా చేస్తే మీకు కూడా బాగా అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నాకు ఏమేమి కావాలో అవన్నీ కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఫీడింగ్ డ్రెసెస్ పెట్టేసుకుంటున్నాను. ఒక 3 డ్రెసెస్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఒక నైటీ కూడా పెట్టుకున్నాను. ఎందుకన్నా యూజ్ అవుతుందని చెప్పేసి. అంటే హాస్పిటల్‌లో ఎన్ని డేస్ ఉంచుతారో తెలీదు కదా. కొన్ని హాస్పిటల్స్‌లో 3 డేస్ ఉంచుతారు. కొన్ని 5 డేస్, కొన్ని 7 డేస్ అయితే ఉంచుతారు కదా. సో నన్నైతే ఎన్ని రోజులు ఉంచుతారో నాకైతే తెలీదు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను 3 డ్రెసెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ కావాలి అంటే ఎలాగో మా ఇల్లు దగ్గరే హాస్పిటల్‌కి, అలాగే అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే కాబట్టి నేను ఎక్కడి నుంచైనా డ్రెసెస్ అయితే తెప్పించేసుకుంటాను. అందుకే ఫస్ట్ అయితే 3 డ్రెసెసే పెట్టుకుంటున్నాను. తర్వాత అయితే బెడ్ షీట్స్ పెట్టుకుంటున్నాను. హాస్పిటల్స్‌లో బెడ్ షీట్స్ అవి ఏం ప్రొవైడ్ చేయరు కదా. సో నాతో పాటు ఉన్న వాళ్ళకి కూడా బెడ్ షీట్స్ అయితే పెట్టుకుంటున్నాము. 3 బెడ్ షీట్స్ అయితే పెట్టుకున్నాను. ఇంక నెక్స్ట్ అయితే టవల్స్ కూడా పెట్టుకుంటున్నాను. నాకు అండ్ నాతో ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ అయితే హాట్ అండ్ కోల్డ్ ఫ్లాస్క్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా టీలు, కాఫీలు, పాలు ఇవన్నీ వేసుకోవడానికి ఫ్లాస్క్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నేనంటూ యూజ్ చేసే ఇన్నర్స్, ప్యాడ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ సర్దేసుకున్నాను. అవైతే ఇంక వీడియోలో చూపించట్లేదు. నెక్స్ట్ అయితే రెగ్యులర్‌గా యూజ్ చేసేవే పౌడరు, స్టిక్కర్, ఇంకా కోంబ్, ఇంకా కొన్ని వైప్స్ అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే బ్రష్, టంగ్ క్లీనర్ అండ్ పేస్ట్ కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంక ఫేస్ వాష్ అది చేసుకోవడానికి సోప్ అండ్ ప్లేట్స్ అవి ఉంటాయి కదా, అవి వాష్ చేసుకోవడానికైతే ఈ ఎక్సో బార్ అయితే పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, మా అత్తయ్య వాళ్ళ ఇల్లు హాస్పిటల్ కి దగ్గరే అని చెప్పేసి. ఇంక ప్లేట్స్ అవన్నీ కూడా ఏమీ పెట్టుకోవద్దు, మా అత్తయ్య తెచ్చేస్తానని చెప్పారు. అందుకే ఇంక ప్లేట్స్, గ్లాసెస్ అవి ఏమీ కూడా పెట్టుకోవట్లేదు. ఇంకా నెక్స్ట్ అయితే బేబీకి ఆయిల్ రాస్తారు కదా, ఈ ఆయిల్ కూడా ఇంక తీసుకురావద్దని చెప్పారు. ఇంకా మా అత్తయ్య తెచ్చేస్తారంట. నెక్స్ట్ అయితే ఇంకా షుగర్, సాల్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంక అక్కడి నుంచే తెచ్చేస్తానని చెప్పారు. బేబీకి అయితే 3rd డే నలుగు పెట్టి స్నానం చేపిస్తారంట ఒంటికి. సో ఇంకా నలుగు పిండి, ఐ మీన్ శనగపిండి అంటారు కదా, సో అది కూడా ఇంకా ఆవిడే తెచ్చేస్తానని చెప్పారు. పిల్లలు పుట్టగానే బియ్యం అయితే నీటిలో వేసి ఆ వాటర్ అయితే పిల్లల మీద చల్లుతారు కదా. సో బియ్యం కూడా ఇంక తీసుకురావద్దని చెప్పారు. మా అత్తయ్య తెచ్చేస్తానన్నారు. పిల్లలు పుట్టగానే తేనె అయితే నాకిస్తారు కదా. సో ఇంకా తేనె బాటిల్ కూడా ఇంకా అక్కడి నుంచే తెచ్చేస్తానన్నారు. నెక్స్ట్ అయితే ఇంక చెవిలో పెట్టుకోవడానికి కాటన్ అన్నమాట. ఇది ఖచ్చితంగా చెవిలో అయితే పెట్టుకోవాలి కదా. అండ్ నెక్స్ట్ అయితే ఇది పెట్టేసుకుందాం అని చెప్పేసి నేను ఇదైతే పట్టుకెళ్తున్నాను. యాక్చువల్‌గా క్లాత్ కట్టుకుంటారు కదా, నాకు ఆ క్లాత్ అంటే పెద్దగా నచ్చదు. సో అందుకే ఇంక ఇదే తీసుకువెళ్తున్నాను. నెక్స్ట్ అయితే నా బెడ్ మీదకి పిల్లోస్ అయితే ప్రొవైడ్ చేస్తారు కానీ పక్కన ఉన్న వాళ్ళు కూడా పడుకోవాలి కదా. సో అందుకే పిల్లోస్ కూడా పెట్టుకుంటున్నాము. సో మదర్‌కి ఏమేమి కావాలో అవన్నీ చూసారు కదా. ఇప్పుడైతే బేబీకి ఏమేమి కావాలో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే డైపర్స్ అన్నమాట. డైపర్స్‌లో హగ్గీస్ అయితే తీసుకున్నాను. ఇదైతే నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఎందుకంటే న్యూ బోర్న్ బేబీస్‌కి హాస్పిటల్‌లో డైపర్స్ ఏయనిస్తారో లేదో తెలీదు. అండ్ అలాగే మా వాళ్ళు కూడా ఫస్ట్ డైపర్స్ యూజ్ చేయనిస్తారో లేదో తెలీదు కదా. మళ్ళీ న్యూ బోర్న్ తీసేసుకుంటే వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను. ఒకవేళ అప్పటికప్పుడు ఏమన్నా హాస్పిటల్‌లో వెయ్యాలి డైపర్ అన్నా కూడా ఎలాగో హాస్పిటల్‌లో మెడికల్ షాప్ ఉంటుంది కాబట్టి అక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. సో అక్కడే డైపర్స్ అవి తీసేసుకుంటాము. ఒకవేళ ఈ స్మాల్ సైజ్ డైపర్స్ సరిపోతే అవే యేసేద్దాము అన్నట్టుగా ఒక 5 డైపర్స్ అయితే తీసుకువెళ్తున్నాను. నెక్స్ట్ అయితే బేబీ బాత్ టవల్స్ అన్నమాట. సో ఈ 2 టవల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇవైతే నేను ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేశాను. నెక్స్ట్ అయితే బేబీ పుట్టగానే వేయడానికి బేబీ క్యాప్స్ అండ్ మిట్టెన్స్ అండ్ సాక్స్ కూడా, ఇవి కూడా నేను ఫస్ట్ క్రైలోనే ఆర్డర్ చేశాను. సో ఇవి కూడా తీసుకువెళ్తున్నాను. ఇంక ఇవైతే టాయిలెట్ షీట్స్ అన్నమాట. ఎందుకన్నా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఈ 2 షీట్స్ అయితే పెడుతున్నాను.
నెక్స్ట్ అయితే క్లాత్స్ అన్నమాట. అంటే బేబీకి ఒకవేళ డైపర్స్ యూజ్ చేయనివ్వకపోతే క్లాత్స్ ఉంటాయి కదా అని చెప్పేసి మేము క్లాత్స్ అయితే పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ అయితే ఇవి బేబీ వెట్ వైప్స్ అన్నమాట. మామయ్య ఎర్త్‌లో తీసుకున్నాము. ఇదైతే మళ్ళీ బేబీకి రోజు స్నానం చేపిస్తారో లేదో తెలీదు. పాపం చిరాకుగా ఉంటుంది కదా! సో తుడడానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి ఈ వైప్స్ అయితే తీసుకున్నాము. ఇదైతే ఆన్‌లైన్ కాదు, ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాము. అంటే బయట షాప్స్‌లో దొరుకుతాయి కదా! సో ఇంక అక్కడే తీసేసుకున్నాము. నెక్స్ట్ అయితే బేబీకి బాత్ చేయించినప్పుడు మరి హాస్పిటల్‌లో సోప్ యూజ్ చేస్తారో లేదో తెలీదు. మా అత్తయ్య అయితే నలుగు పిండి పెడతారని అయితే చెప్పారు. సో, ఒకవేళ సోప్ యూజ్ చేసినా ఉంటుంది కదా అని చెప్పేసి టెడ్డీబేర్ సోప్ అయితే తీసుకున్నాను. అండ్ ఇదైతే షాంపూ హిమాలయాలో తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంక బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఇదనమాట. హాస్పిటల్ ఫైల్. ఇంకిదైతే మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన దగ్గర నుంచి మనకి చేసిన టెస్ట్స్, స్కాన్స్, ఇంక ఈ బ్లడ్ టెస్ట్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ గూడా మొత్తం ఇందులోనే ఫైల్‌లో ఉంటాయి కదా! సో, ఇదైతే కంపల్సరీ తీసుకెళ్ళండి. ఇదైతే అసలు మర్చిపోకూడదు. నెక్స్ట్ అయితే ఇంక కంపల్సరీ పెట్టుకోవాల్సింది చార్జర్ అనమాట. ఇంక మనకి అండ్ మనతో పాటు వచ్చిన వాళ్ళకి యూజ్ ఉంటది కదా! సో, ఈ చార్జర్ అయితే కంపల్సరీ. నెక్స్ట్ అయితే బేబీని క్యారీ చేయడానికి క్యారియర్ బ్యాగ్ ఉంటుంది గదా! ఇంక అదైతే ఫస్టే తీసుకోలేదు మేము. యాక్చువల్‌గా ఆన్‌లైన్‌లో తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇంక మా హస్బెండ్ అయితే ఇంక పుట్టగానే తెచ్చేసుకుందాంలే ఎలాగో షాప్స్ అవి దగ్గరే కదా! అని చెప్పేసి అన్నారనమాట. సో, ఇంక అప్పుడే పుట్టగానే బ్యాగ్ అయితే షాప్‌కి వెళ్లి తీసేసుకుంటాము. ఇంక బేబీ డ్రెసెస్ విషయానికొస్తే పుట్టగానే ఇంక తెలిసిందే కదా! కొంతమందయితే డ్రెసెస్ వేయనివ్వరనమాట బేబీస్‌కి. మా వాళ్ళు కూడా అలాగే డ్రెసెస్ అయితే వేయనివ్వరు పుట్టగానే. సెవెంత్ డే అలా వేస్తారనమాట కొత్త బట్టలు. సో, ఇంక అప్పటికప్పుడు మళ్ళీ హాస్పిటల్‌లో గూడా వేయనిస్తారో లేదో కూడా తెలీదు డ్రెసెస్. సో, అందుకనే డ్రెసెస్ అయితే ఏమీ తీసుకోలేదు. ఒకవేళ అప్పటికప్పుడు వెయ్యాలని చెప్పాను కదా! మాకైతే షాప్స్ దగ్గరే అని చెప్పేసి మేమైతే షాప్‌కి వెళ్లి అప్పటికప్పుడు డ్రెసెస్ అయితే తెచ్చేసుకుంటాము. చూసారు కదా! మదర్‌కి అండ్ బేబీకి కావాల్సిన ఎసెన్షియల్స్ అయితే మాక్సిమం ఇవే. నేనైతే అన్నీ పెట్టుకున్నానని అనుకుంటున్నాను. తర్వాత ఒకవేళ మళ్ళీ ఏమన్నా గుర్తొస్తే అవి కూడా అలా సర్దుకుంటూ ఉంటాను. మాక్సిమం ఇవే యూజ్ అవుతాయి. ఇంకెక్కువగా ఏమి యూజ్ అవ్వవు. సో, అందుకే ఇంక ఇవన్నీ కూడా మీకు చూపించేసానని అనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే ఇవన్నీ గూడా మళ్ళీ బ్యాగ్‌లో అయితే సర్దుకోవాలి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.